హలో గైస్, నా పేరు మైత్రి. వెల్కమ్ టు మై ఛానల్. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మనం బ్రతకడానికి తిండి, నీరు, నిద్ర, బట్టలు ఎలాగైతే అవసరమో పాలసీలు, ఇన్సూరెన్స్లు కూడా అంతే అవసరం. అంటే మన తర్వాత మన ఫ్యామిలీకి ఎంతగానో ఉపయోగపడతాయి. కొన్ని మనం ఉన్నప్పుడు కూడా మనకు ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్లు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మనకి ఎన్నో రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మన ఫ్యామిలీ రోడ్డున పడకుండా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా వీలైతే ఎంతో కొంత ప్రైస్ రేంజ్లో ఇన్సూరెన్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ పాలసీ బజార్ ఈస్ ద బెస్ట్ కంపెనీ. సో నేను డిస్క్రిప్షన్లో ఆ పాలసీ బజార్ కంపెనీ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి ఇప్పుడే మీ యొక్క పాలసీని అందులో రిజిస్టర్ చేసుకోండి. మీ ఫ్యామిలీని, మిమ్మల్ని కాపాడుకోండి. సో బేసిక్గా తెలంగాణ గవర్నమెంట్తో ఇవాళ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పెద్దలందరూ కూడా మీటింగ్లో పాల్గొన్నప్పుడు ఆ మీటింగ్ తాలూకా అవుట్కమ్ ఏంటి? ఆబ్వియస్లీ బెనిఫిట్ షోస్ ఉండవు, టికెట్ హైక్స్ ఉండవు, నార్మల్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవే కంటిన్యూ అవుతాయని అయితే చెప్పారు. సో అదే ఇంకా ఫైనల్, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఫర్దర్గా ఎంత పెద్ద సినిమా వచ్చినా కూడా ఈ గవర్నమెంట్ ఉన్నంత వరకు పెంచకపోవచ్చు. అండ్ మేబీ నెక్స్ట్ టర్మ్లో కూడా వాళ్ళే వచ్చినట్టయితే నెక్స్ట్ టర్మ్ కూడా పెంచరు ఇంకా. సో అలా ఉంటుంది సిచ్యువేషన్. ఒకవేళ వేరే ఎవరైనా వచ్చినట్టయితే మైట్ బి మారచ్చేమో, వాళ్ళు పెంచచ్చేమో. అయితే ఇప్పుడు ఒక పాయింట్ బయటకు వస్తుంది. అదేంటంటే ఇప్పుడు సినిమాల బడ్జెట్లు అనేవి ఎక్కువ స్థాయిలో ఉంటున్నాయి కదా! సో భారీ భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. సో దానివల్ల ఇప్పుడు టికెట్ హైక్స్ అనేవి గనక లేకపోయినట్టయితే వాటికి కొంతవరకు లాస్ ఉండే అవకాశం ఉంటుందనే పాయింట్ రైజ్ అయింది. నేను కూడా పొద్దున్న దాని గురించి మాట్లాడాను. సో అప్పుడు చాలామంది రైజ్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే, బేసిక్‌గా సినిమాలలో హీరోల రెమ్యునరేషనే మెజారిటీ ఆఫ్ ద బడ్జెట్‌ని ఆక్యుపై చేసేస్తోంది. ఒకవేళ అంత భారీ స్థాయిలో గనక రెమ్యునరేషన్స్ తీసుకోకపోయి ఉంటే సిట్యుయేషన్ వేరేలా ఉండేది అనేది కొంతమంది పాయింట్ అనమాట. సో ఇప్పుడు వాళ్ళందరూ చెబుతుంది ఏంటి అంటే, ఇప్పుడు మనకి హైక్స్ అనేవి ఇవ్వట్లేదు కాబట్టి, అండ్ బెనిఫిట్ షోస్ కూడా ఉండవు కాబట్టి, ఇంకా వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే రెమ్యునరేషన్స్ తగ్గించాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా సినిమా బడ్జెట్ అనేది తగ్గుతుంది. సో సేమ్ ప్రైజెస్ ఏవైతే ఇప్పుడు థియేటర్స్‌లో ఉన్నాయో, ఆ ప్రైజెస్‌కి ఏవైతే కలెక్షన్స్ వస్తాయో అవి మ్యాచ్ అవుతాయి అప్పుడు ఆ బడ్జెట్‌తో. అలా కాకుండా ఇప్పుడు హీరోస్ రెమ్యునరేషన్ ఎక్కువ అవ్వడం వల్లే బడ్జెట్‌లు పెరిగిపోతున్నాయి. దానికోసం ఇక టికెట్ రేట్లు పెంచుతున్నారు. సో ఇక మీదట అలా చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ హీరోలు గనక రెమ్యునరేషన్ తగ్గించినట్టయితే అనేది కొంతమంది పాయింట్. సో ఈరోజు ఈ వీడియోలోనే సో నిజంగా హీరోలు రెమ్యునరేషన్ తగ్గించాలా? తగ్గిస్తే ఎంతవరకు తగ్గించాలి? అండ్ రెమ్యునరేషన్ సినిమా మీద ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, బేసిక్‌గా కొన్ని సినిమాలలో నిజంగా హీరో రెమ్యునరేషన్ చాలా ఎక్కువుంటుంది. ఆ హీరోకున్న స్టార్‌డమ్‌ని బట్టి. అంటే బేసిక్‌గా రెమ్యునరేషన్ ఎలా డిసైడ్ చేస్తారు? ఏ హీరోకైనా లేదంటే హీరోయిన్‌కైనా ఎవరికైనా సరే రెమ్యునరేషన్‌ని ఎలా డిసైడ్ చేస్తారు? వాళ్ళు ఎంతమంది ఆడియన్స్‌ని థియేటర్‌కి కేవలం వాళ్ళ పేరు మీద రప్పించగలుగుతున్నారు అన్న దాన్ని బట్టి. ఇప్పుడు యాక్చువల్‌గా హిందీలో ఒకసారి ఒక ఇంటర్వ్యూ జరిగింది. 'ఆమీర్ ఖాన్' గారు, తర్వాత ఒక ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. ఇటొక హీరోయిన్, ఇటొక హీరోయిన్ కూర్చుంటారు. మధ్యలో 'ఆమీర్ ఖాన్' గారు కూర్చుంటారు. ఒక లేడీ ఇంటర్వ్యూయర్ ఇంటర్వ్యూ చేస్తుంటది. సో, అప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్‌లకి ఎందుకు అంత తక్కువ రెమ్యునరేషన్, హీరోస్‌కి ఎందుకు అంత ఎక్కువ రెమ్యునరేషన్ అని చెప్పి అడిగినప్పుడు 'ఆమీర్ ఖాన్' గారు సేమ్ ఇదే క్లియర్ కట్ క్లారిటీ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తారనమాట. ఏమనంటే, అంటే ఒక సినిమాలో ఒక హీరో ఎంత కష్టపడతాడో, ఒక హీరోయిన్ అంతే కష్టపడతది. ఒక లైట్ బాయ్ అంతే కష్టపడతాడు. ఒక కెమెరామాన్ అంతే కష్టపడతాడు. ఒక డైరెక్టర్ అంతే కష్టపడతాడు. ఒక ప్రొడక్షన్ బాయ్ అంతే కష్టపడతాడు. ఒక కాస్ట్యూమ్ డిజైనర్ అంతే కష్టపడతాడు. ఒక క్యారవాన్ డ్రైవర్ అంతే కష్టపడతాడు. ఒక సినిమా అనేది పర్ఫెక్ట్ వేలో మన ముందుకు రావడానికి తెర వెనక వీళ్ళందరి కష్టం ఉంటది. ఏదో ఒక్కరిది కాదు, అందరూ కష్టపడతారు. బట్ ఇప్పుడు హీరోకి ఇచ్చిన రెమ్యునరేషన్ లైట్ బాయ్‌కి ఎందుకు ఇవ్వట్లేదు? హీరోకి ఇచ్చిన రెమ్యునరేషన్ కెమెరామాన్‌కి ఎందుకు ఇవ్వట్లేదు అంటే, హీరో బేసిక్‌గా ఎంతమంది ఆడియన్స్‌ని థియేటర్‌లో ఫిల్ చేయగలుగుతాడు అనే దాని గురించి ఒక క్లారిటీ ఉంటది. ఇప్పుడు అంతే మంది ఆడియన్స్‌ని ఆ లైట్ బాయో, ఆ కెమెరామానో, పోనీ అట్‌లీస్ట్ సినిమాలో కనబడే వాళ్ళ గురించి చూసుకుంటే, ఆ హీరోయినో, ఆ క్యారెక్టర్ ఆర్టిస్టో, అంటే ఆ మదర్ క్యారెక్టర్ చేసేవాళ్ళో, ఫాదర్ క్యారెక్టర్ చేసేవాళ్ళో, ఫ్రెండ్ క్యారెక్టర్ చేసేవాళ్ళో ఎవరైనా సరే, వాళ్ళు థియేటర్స్‌ని ఫిల్ చేయగలిగితే, ఏ స్థాయిలో ఫిల్ చేయగలిగితే ఆ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడం జరుగుతది. ఇప్పుడు హీరో ఫిల్ చేసే స్థాయిలో, ఇప్పుడు 'ఆమీర్ ఖాన్' థియేటర్స్‌ని ఫిల్ చేసే స్థాయిలో, ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన పర్సన్ ఫిల్ చేయగలిగితే, ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసినోళ్ళకి ఎక్కువ ఇస్తారు ఆర్ ఈక్వల్‌గా ఇస్తారు. సో, అది 'ఆమీర్ ఖాన్' చెప్పిన పాయింట్. సో, ఇప్పుడు మన దగ్గరనే గాదు, ఎక్కడ చూసుకున్నా కూడా మెజారిటీ ఆఫ్ ద ఇండస్ట్రీస్. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు తమిళ్‌ని చూసుకుంటే 'విజయ్ దళపతి' గారన్నా, లేదంటే 'కమల్ హాసన్' గారన్నా, 'రజనీకాంత్' గారన్నా, 'కమల్ హాసన్' గారికి అంత యూనిక్ పర్సనల్ బ్రాండింగ్ లేదు. బట్ 'రజనీకాంత్' గారికుంది. 'విజయ్ దళపతి' గారికుంది. 'అజిత్' గారికి కూడా ఉంది. అంటే వీళ్ళ పేరుంటే చాలు. ఇంకా ఆ సినిమా ఎలా ఉండని ఏదైనా గాని ఇంకా ఆళ్ళ కోసం చూస్తుంటారు కొంతమంది.
సో వాళ్ళకి అందుకే మినిమల్ కలెక్షన్స్ వస్తుంటే ఈవెన్ సినిమా టాక్ బాగోపోయినా కూడా గోటికి వెట్టయానికి మీరు చూసుకుంటే సేమ్ అలాగే వచ్చాయి కలెక్షన్స్. వాలిమై కూడా అంతే. వాలిమై కూడా ఆ బేసిస్ మీదే వచ్చినాయి కలెక్షన్స్. దానికి అంత గొప్ప టాక్ ఏం రాలే. బట్ కేవలం అజిత్ గారి పేరు మీద వచ్చింది. సో ఇండియన్ 2 బా రాలే. బట్ దానికి అంత కలెక్షన్స్ కూడా బా రాలే. సో అట్లా కొన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయబడతాయి. అట్లాగే హిందీ తీసుకుంటే మీరు అక్కడ సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ సినిమాలు చూడండి. వాళ్ళ సినిమా టాక్ బాగోపోయినా మినిమమ్ 300, 400 కోట్ల కలెక్షన్స్ ఉంటాయి. అంటే వాళ్ళకున్న పేరు అలాంటిది. ఇప్పుడు ఎందుకు ప్రతి సినిమాలోని సల్మాన్ ఖాన్ గారి క్యామియో ఉంటుంది. ఇప్పుడు 'బేబీ జాన్‌లో' ఆయన క్యామియో ఉంది. తర్వాత మొన్న ఏదో సినిమా వచ్చింది. దాంట్లోనే ఆయన 'సింగం అగైన్' దాంట్లోనే ఆయన క్యామియో ఉంది. సో ఎందుకు ఆయన క్యామియోలు పెడుతున్నారంటే అదంతే ఇంకా. వాళ్ళకున్న మార్కెట్ అలాంటిది. వాళ్ళకున్న బిజినెస్ అలాంటిది. సో అట్లాగే మీకు కన్నడ ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు సిట్యుయేషన్ ఎలాగుంది. 'యష్‌కి' టూ మచ్ ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయింది. సో ఇప్పుడేంటంటే తనకి మినిమమ్ కలెక్షన్స్ వస్తాయి అక్కడ. అట్లాగే ఇప్పుడు 'సుదీప్' గారికి ఇంకా చాలా మందికున్నాయి. అక్కడ చాలా మందికి ఫ్యాన్ బేస్ ఉంది. మంచి సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది. అట్లాగే ప్రతి ఇండస్ట్రీకి ఉంటది. అట్లా మన తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఫ్యాన్ బేస్ ఉన్న హీరోస్ ఉన్నారు. హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోస్ ఉన్నారనమాట. సో వీళ్ళందరూ ఏంటంటే సినిమా టాక్ ఎలాగైనా ఉండని దే కెన్ ఫిల్ ద థియేటర్స్ అప్ టు దేర్ పొటెన్షియల్. అంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు 'దేవరాకు' కూడా ఒక రకంగా యూనో మిక్స్డ్ టాక్ వచ్చింది. కొన్ని కొన్ని జోన్స్‌లో, కొన్ని చోట్ల మిక్స్డ్ టాక్ వచ్చింది. బట్ అది 'దేవరా' సినిమా కలెక్షన్స్ రాకుండా ఆపగలిగిందా తెలుగులో? లేదు. 'పుష్ప 2' కూడా కొన్ని జోన్స్‌లో మిక్స్డ్ టాక్ వచ్చింది కొన్ని చోట్ల. బట్ అది 'పుష్ప 2' తెలుగులో కలెక్షన్స్ రాకుండా ఆపగలిగిందా? లేదు. నేనేమంటాను అంతెందుకు 'గుంటూరు కారం'కి బీభత్సమైన యూనో యావరేజ్ టాక్ వచ్చింది. యావరేజ్, బిలో యావరేజ్ అన్న టాక్ వచ్చింది దానికైతే మాత్రం. సో, ఆ లెవెల్ ఆఫ్ టాక్ వచ్చిన సినిమాకి ఎండ్ ఆఫ్ ది డే అంత మంచి కలెక్షన్స్ ఎలాగొచ్చాయి? మహేష్ బాబు గారు ఫిల్ చేయగలిగారు. ఆయన ఫిల్ చేయగలుగుతారు. ఆయన పుల్ చేయగలుగుతారు ఆడియన్స్‌ని అక్కడ వరకు. ఎలాగైనా ఉండని సినిమా. హీ కెన్ పుల్. దట్ ఈస్ ద స్టామినా ఆఫ్ హీరోస్. మన దగ్గర ఉన్న స్టార్ హీరోస్‌కి ఆ స్టామినా ఉంది మన దగ్గర. ఒక 6 టాప్ హీరోస్ ఉన్నారు మన దగ్గర. 'ప్రభాస్' గారు, తర్వాత 'అల్లు అర్జున్' గారు, 'ఎన్టీఆర్' గారు, 'రామ్ చరణ్' గారు, 'పవన్ కళ్యాణ్' గారు, 'మహేష్ బాబు' గారు. ఇట్లా 6 స్టార్ హీరోస్ ఉన్నారు మన దగ్గర. వాళ్ళ టాక్ ఎట్లైనా ఉండని దే కెన్ ఫిల్ ద థియేటర్స్ అప్ టు దైర్ పొటెన్షియల్. అప్ టు సమ్ ఎక్స్‌టెంట్. సో, దాని బేసిస్ మీద బేసిక్‌గా ఇక్కడ రెమ్యునరేషన్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఆ రెమ్యునరేషన్స్ అనేవి ఎందుకు పెరుగుతున్నాయి అంటే, వాళ్ళకి ఏవైతే వాళ్ళు ఏవైతే సినిమాలు చేస్తున్నారో, ఆ సినిమాలకు వస్తున్న కలెక్షన్స్‌ని బట్టి. సో, ఆ సినిమాలోకి ఏవైతే కొన్ని సినిమాలు ప్రీవియస్ సినిమాలు చేశారో, వాటికన్నిటికి కూడా చాలా మంచి కలెక్షన్స్ రావడం. అండ్ దాంట్లో ఆ పర్టిక్యులర్ హీరోకి బాగా పేరు రావడం. అండ్ ఆ తర్వాత ఆయన కోసం సినిమాలు చూసే పరిస్థితి పెరగడం. ఇట్లాంటివన్నీ జరగడం వల్ల మూవీకి కూడా వాళ్ళ రెమ్యునరేషన్స్ అనేవి కొంతవరకు పెరుగుతూ వస్తున్నాయన్నమాట. సో, అది ఒక పాయింట్ ఇక్కడ. సో, దానివల్ల ఇక్కడ మనకి హీరోస్ అంతంత రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నట్టు కనబడతది. ఇప్పుడు అంతెందుకు సింపుల్. ఒక ఒక డైరెక్టర్ ఒక చిన్న హీరోతో ఒక సినిమా తీసినప్పుడు దాని బడ్జెట్ తక్కువే ఉండి, ఆ తర్వాత సినిమా పెద్ద హీరోతో తీయాలనుకున్నప్పుడు దాని బడ్జెట్ చాలా పెద్దదైనప్పటికీ కూడా, అందులో డైరెక్టర్‌కి సినిమా తీయడానికి ఇచ్చేది తక్కువే. అదే ప్రాబ్లమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'ప్రశాంత్ వర్మ' గారినే ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. 'ప్రశాంత్ వర్మ' గారు 'హనుమాన్' సినిమాని ఇనీషియల్‌గా అనుకున్న బడ్జెట్ 16,00,00,000. తర్వాత మళ్ళీ దానికి కొన్ని మెరుగులద్ది అన్నీ చేసేసరికి ఒక 30,00,00,000 దాకా ఎళ్ళింది దాని బడ్జెట్. ఓకే. 30,00,00,000 బడ్జెట్‌లో ఆయన ఎక్స్‌ట్రార్డినరీ ప్రొడక్ట్ ఇచ్చారు. 350,00,00,000 కలెక్షన్స్ కొట్టింది ఆ సినిమా. సో, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అని చెప్పొచ్చు. ఓకే. సో, ఇప్పుడు ఆయన నెక్స్ట్ ఏవో చాలా సినిమాలు వస్తున్నాయి. ఏవి ఒకటి 'మోక్షజ్ఞ' గారితో వస్తోంది. తర్వాత మరొక పక్క 'జై హనుమాన్' వస్తోంది. మరో పక్క 'అధీరా' ఉంది. మరో తర్వాత 'మహాకాళి' ఉంది. అన్నీ ఉన్నాయి. నేను అంటుంది అవన్నీ పక్కన పెట్టండి. 'ప్రభాస్' గారితో ఒక సినిమా ఉంది. ఈ ఎంటైర్ యూనివర్స్‌లో 'ప్రభాస్' గారితో ఒక సినిమా ఉంది. 'బ్రహ్మరాక్షస్.' నెగెటివ్ షేడ్ క్యారెక్టర్. ఓకే. అదంతా మనకి హ్యాపీనెస్‌ని ఇచ్చే విషయం. ఎందుకంటే 'ప్రభాస్' గారు బేసిక్‌గా ఒక నెగెటివ్ షేడ్‌లో యాక్ట్ చేస్తే చూడాలని మనం వెయిటింగ్ ఆబ్వియస్‌లీ. సో, అది అలా నడుస్తూ ఉంటది గదా! అయితే అది ఎవరి ప్రొడక్షన్‌లో? 'హోమ్ బాలా ఫిల్మ్స్' ప్రొడక్షన్. వాళ్ళు 'ప్రభాస్' గారితో 3 సినిమాలు డీల్. ఆ 3 సినిమాలేంటి? ఒకటి 'సలార్ 2', ఇంకొకటి ఇది 'బ్రహ్మరాక్షసు', ఇంకొకటి 'లోకేష్ కనగరాజు'. సో, ఇప్పుడు 'ప్రశాంత్ వర్మ' గారితో తీసే సినిమాకి దగ్గరగా 300,00,00,000 బడ్జెట్ ఉంటది. కానీ దాంట్లో 190,00,00,000 రూపాయల పైన రెమ్యునరేషన్ 'ప్రభాస్' గారికే ఎళ్ళిపోద్ది. ఎందుకంటే బయటున్న ఇన్ఫో ఏంటి? ఆయన 3 సినిమాలకి 575,00,00,000 చార్జ్ చేస్తున్నారు. ఓకే. సో, ఆబ్వియస్‌లీ ఇప్పుడు 'ప్రభాస్' గారు ఈస్ నాట్ ఎ తెలుగు హీరో. హి ఈస్ ఎ పాన్ ఇండియన్ హీరో. హి ఈస్ నాట్ ఏ రీజనల్ హీరో. సో, దానివల్ల ఏంటంటే ఆబ్వియస్‌లీ ఆయన చాలా హ్యూజ్ అమౌంట్ చార్జ్ చేస్తున్నారు. సరే వాటెవర్ ఇట్ ఈస్. ఓకే. మొత్తానికి నేను అంటుందేంటంటే అక్కడ 190,00,00,000 పైన ఆయనకే ఎళ్ళిపోతే మిగిలింది ఎంత? 110,00,00,000. తర్వాత మిగతా ఆర్టిస్టుల రెమ్యునరేషన్‌లు, డైరెక్టర్ రెమ్యునరేషను అన్నీ ఉంటాయి గదా! ఇవన్నీ పోగా సినిమాకి మిగిలేది మహా అయితే ఒక 95-100,00,00,000 మధ్యలో. అవునా?
సో సినిమాకి బడ్జెట్గా మిగిలేది ఆయనకు 100 కోట్లు. అంటే ఇప్పుడు హనుమాన్లో ఆయన 30 కోట్లలో తీశారంటే దాంట్లో ఆర్టిస్టుల రెమ్యునరేషన్ కూడా కలుపుకొని సో అవి తీసేస్తే ఒక 25 కోట్లు అనుకుందాం. ఒక 25 కోట్లో తీశారనుకుందాం. సో 25 కోట్ల నుంచి ఇప్పుడు ఆయనకి ఒక 100 వరకు పెరిగింది అంతే. బట్ బడ్జెట్ మనకు ఓవరాల్గా ఎంత కనబడుతుంది? 300 అని కనబడుతుంది. ఓకే. బట్ దానికి రీజన్ ఏంటంటే రెమ్యునరేషనే ఎక్కువ ఉంది కాబట్టి. బట్ ఇప్పుడు దాన్నే మనం క్యాజువల్గా కన్సిడర్ చేస్తే బ్రహ్మరాక్షస్ సినిమాకి తెలుగులో, హిందీలో మొత్తం తమిళ్ అండ్ కర్ణాటక అండ్ మలయాళం ఈ 5 మార్కెట్స్‌లోని కలుపుకొని ఈజీగా 1000 కోట్లు కలెక్ట్ చేస్తది. ఈజీగా. డెడ్ ఈజీ. ఎందుకంటే మేబీ తమిళ్‌లో కలెక్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కొంచెం వీటిని అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. అంటే ఎందుకంటే హనుమాన్ కూడా వాళ్ళు చాలామంది బ్యాన్ చేసాం అది ఇది అన్నారులెండి. సో అందుకని మైట్ బీ అక్కడ అంత ఆడకపోవచ్చు. బట్ మిగతా జోన్స్‌లో చూసుకుంటే ఈజీగా హిందీ అండ్ తెలుగే నీకు బ్లాక్ బస్టర్ రేంజ్ కలెక్షన్స్ వచ్చి మినిమమ్ 1000 కోట్లు కొడతది సినిమా. మినిమమ్. అట్లా ఉంటది పరిస్థితి బ్రహ్మరాక్షస్‌కి. ఎందుకంటే ఇట్స్ సినిమాటిక్ యూనివర్స్ కదా! దట్ టూ విత్ ప్రభాస్ గారు. చాలా హెవీ రీచ్ ఉంటదది. సో, ఆ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉన్న టైంలో ఆయన అమౌంట్ డిమాండ్ చేయడం కరెక్టా? రాంగా? అంటే కరెక్టే. ఇప్పుడు అదే బ్రహ్మరాక్షస్‌లో ఇంకెవరైనా ఒక కొత్త హీరోని గనక పెడితే దానికి ఆ లెవెల్ కలెక్షన్స్ రావు. ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి ఆ కలెక్షన్స్ వస్తాయి. సో, ఆయన మార్కెట్ అలా ఉంది కాబట్టి హి ఈస్ చార్జింగ్ దట్. అది పాయింట్. ఇప్పుడు 'పుష్ప 2' కోసం అల్లు అర్జున్ గారు 300 కోట్లు కలెక్ట్ చేశారు. అంటే సారీ రెమ్యునరేషన్స్ తీసుకున్నారు. 300 కోట్లు ఎందుకు తీసుకున్నారు ఆయన? ఆయన ఆ థియేటర్‌కి అంతమంది ఆడియన్స్‌ని ఫిల్ చేయగలరు కాబట్టి. బేసిక్‌గా 'పుష్ప 2' సినిమా ఆడిందంతా కూడా కంప్లీట్‌గా అల్లు అర్జున్ గారి పేరు మీద. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ మీద, అల్లు అర్జున్ గారి ప్రెజెన్స్ మీద, అల్లు అర్జున్ గారి బాడీ లాంగ్వేజ్ మీద, అల్లు అర్జున్ గారి మాడ్యులేషన్ మీద ఆయన మీదే ఆడింది మొత్తం అంతా కూడా. ఇప్పుడే ఇందాకే కొన్ని గంటల క్రితమే 'పుష్ప' టీమ్ నుంచి పోస్టర్ వచ్చింది. 21 రోజుల్లో 1705 కోట్లు కొట్టిందని. ఏమో మరి నాకైతే మాత్రం ట్రాకింగ్‌లో నాకు కొంచెం ముందే కొట్టేసినట్టు ఇన్ఫో వచ్చింది. సో అందుకే నేను ముందే వీడియో చేశా. బట్ వాళ్ళైతే ఇప్పుడు కొట్టిందని పోస్టర్ వేశారు. సో ప్రొడ్యూసర్స్ ఆర్ రైట్ కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే ఓకే. దట్ ఈస్ రైట్. 21 రోజుల్లో 500 కోట్లు కొట్టింది కదా! 1705 కోట్లు. సో ఈ అమౌంట్‌లో 80% ఆఫ్ అమౌంట్ అల్లు అర్జున్ గారి పేరు మీదే కొట్టిందది. సో అందుకు ఆయన అంత చార్జ్ చేశారు. సో ఈ బేసిస్ మీద హీరోస్ చార్జ్ చేస్తుంటారు బేసిక్‌గా రెమ్యునరేషన్ అనేది. అది ఏ హీరో ఎంత చార్జ్ చేసినా కూడా ఈ బేసిస్ మీదే చార్జ్ చేయబడుతూ ఉంటది. ఓకే. అది పాయింట్. అయితే ఇప్పుడు రెమ్యునరేషన్స్ తగ్గించాలా? ఆర్ ఇలాగే కంటిన్యూ చేస్తే బెటరా? బేసిక్‌గా ఒక హీరో థియేటర్స్‌ని ఫిల్ చేయగలుగుతున్నంత వరకు కూడా అంటే ఈ రేట్స్‌కి టికెట్ రేట్లు పెంచకుండా ఈ రేట్లకే థియేటర్స్‌ని ఫిల్ చేసి జరిగిన బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని రికవర్ చేసేలా చేసి దాన్ని ప్రాఫిట్స్‌లోకి తెచ్చేలా చేసి ఆ సినిమాని ఒక సక్సెస్‌ఫుల్ వెంచర్ లాగా మార్చేంత వరకు ఎంత రెమ్యునరేషన్‌లు పెంచుకున్నా తప్పులేదు. సింపుల్. ఎందుకంటే ఇప్పుడు మనకు కొన్ని రేట్స్ ఉన్నాయి. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్‌కైతే ఆంధ్రాలో 150 అంటే మల్టీప్లెక్స్‌లకైతే 177 అలా సంథింగ్ ఉంటది. ఓకే. అండ్ తర్వాత తెలంగాణ చూసుకున్నట్టయితే సింగిల్ స్క్రీన్స్‌కి 200 మల్టీప్లెక్స్‌లకి 295 ఉంటది. సో, ఆ రేట్లే ఉంచి ఒక సినిమా తీసి ఆ సినిమాని సక్సెస్‌ఫుల్ వెంచర్‌గా మార్చగలిగినంత వరకు నో ప్రాబ్లమ్. సో, అట్లాగున్నంత వరకు వాళ్ళు ఎంతైనా పెంచుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఏంటి అంటే టూ మచ్ ఆఫ్ కాంపిటీషన్. మన తెలుగులో స్టార్స్ చాలామంది అయిపోయారబ్బా! అంటే టూ మచ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు మన దగ్గర టూ మచ్ ఉన్నారు. దానివల్ల ఏమైపోతుందంటే కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయి ప్రాపర్ నంబర్ ఆఫ్ థియేటర్స్ దొరకట్లేదు ఇనీషియల్‌గా. ఇంకొకటొచ్చేస్తుంది. మళ్ళీ ఇది లాంగ్ రన్ కొడుతుంది అని అనుకునే లోపు ఇంకోటొచ్చేస్తుంది. సో, లాంగ్ రన్ దొరకనివ్వట్లే కొన్ని సినిమాలకి. అదొక ప్రాబ్లమ్ అవుతుందనమాట. సో, దానివల్ల ఏంటంటే డెఫినిట్‌గా కొన్ని సినిమాలు హైకి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఇప్పుడు మన దగ్గర స్టార్స్ అంతా కూడా పాన్ ఇండియన్ స్టార్స్ అయ్యారు చాలా మటుకు. ఎందుకంటే ఆబ్వియస్‌లీ ఇప్పుడు మనకి 'ప్రభాస్' గారు పాన్ ఇండియా స్టార్, 'అల్లు అర్జున్' గారు పాన్ ఇండియా స్టార్, 'రామ్ చరణ్' గారు, 'ఎన్టీఆర్' గారు పాన్ ఇండియన్ స్టార్స్. అండ్ 'మహేష్ బాబు' గారు ఇంకా 'రాజమౌళి' గారి సినిమాతో ఇంకా అది ఒక విధ్వంసం సృష్టిస్తది. అది క్లియర్ అది. అండ్ అది కూడా మళ్ళీ 2 పార్ట్‌లు అది. అండ్ అది కూడా ఆయన ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో వస్తున్నారాయన. 2027లో ఒకటి, 29లో ఒకటి. సో, అంటే లేట్ అయితే 28లో ఒకటి, 30లో ఒకటి. ఇది ఆయన ప్లానింగ్. సో, చాలా జాగ్రత్తగా చాలా కాలిక్యులేషన్స్‌తో వస్తున్నారు. సో, నో డౌట్ బీభత్సం అదైతే మాత్రం. ఓకే. సో, ఇట్స్ వెరీ క్లియర్. 'పవన్ కళ్యాణ్' గారు యాస్ ఎన్ యాక్టర్‌గా ఇంకా ఆయన పాన్ ఇండియన్ వైడ్ రీచ్ కాకపోయినా యాస్ ఎ పొలిటీషియన్‌గా హి హాడ్ పాన్ ఇండియన్ అపీల్. పాన్ ఇండియన్ రీచ్ ఆయనకి పొలిటీషియన్‌గా. సో, పొలిటీషియన్‌గా 'పవన్ కళ్యాణ్' గారికి పేరొచ్చినప్పుడు అసలు ఈయనేంటి అని తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా హి ఈస్ ఎన్ యాక్టర్ అని అర్థమైపోయింది. ఓకే. హి ఈస్ ఎన్ యాక్టర్ అనే ఒక క్లారిటీ వచ్చింది ప్రతి ఒక్కరికి కూడా. అప్పుడు ఆయన సినిమాలు కూడా కొన్ని చూడడం మొదలుపెట్టారు.
అట్లాగా ఆయనకు రావాల్సిన పేరు కూడా వచ్చేసింది. సో, ఇప్పుడు ఆయన ఏ సినిమానైనా పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేస్తే మినిమమ్ మార్కెట్ క్రియేట్ అయ్యిద్ది. అంటే దాని అంటే ఆయన పేరుకొచ్చేసిన ఇంపాక్ట్ అది. సో, మన దగ్గర ఇంతమంది పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు. ఆ! 'జై హనుమాన్' సినిమా ఒకవేళ గట్టిగా ఆడినట్టయితే 'తేజ సజ్జాకి' మంచి పేరొస్తది. 'మిరాయి' కూడా గట్టిగా ఆడొచ్చు. అక్కడ పేరొస్తది. 'కార్తికేయ 3' బాగా ఆడితే తనకి పేరొస్తది. 'హిట్' గనక బాగా ఆడినట్టయితే 'హిట్' కాదు సారీ. అదేంటది 'గూఢచారి 2' గనక కరెక్ట్‌గా ఆడినట్టయితే 'అడవిశేషు'కి మంచి పేరొస్తది. 'అడవిశేష్' పాన్ ఇండియా స్టార్ అయ్యే ఛాన్స్ ఉంది దానికి. ఆ సినిమాతో. సో, ఇట్లాగా మన దగ్గర నుంచి సో మెనీ స్టార్స్ ఆర్ క్రియేటింగ్ అనమాట. దానివల్ల కాంపిటీషన్ పెరిగిపోతుంది మనకి. టూ మచ్ కాంపిటీషను. ఇంత, ఇంత గాదు. ఇంత కాంపిటీషన్ ఉంది మన దగ్గర. సో, అందువల్ల ఏంటంటే మనకి ఉన్నదే 52 వారాలు. ఏ సంవత్సరానికైనా 52 వారాలుంటాయి. తమిళ్ ఇండస్ట్రీకైనా, తెలుగు ఇండస్ట్రీకైనా, హిందీ ఇండస్ట్రీకైనా సరే. సో, ఆ 52 వారాల్లో చూసుకోవాల్సి ఉంటది. ఇప్పుడు 2 వారాలు ఒక సినిమాకి వదిలేసారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అట్లా వదిలేస్తే 26 సినిమాలు మాత్రమే పర్ఫెక్ట్‌గా రిలీజ్ అవ్వడానికి అవుతుంది. లేదంటే లేదు. అట్లా కాదు కదా బేసిక్‌గా. రిలీజ్ అవ్వాల్సింది కనీసంలో కనీసం ఇప్పుడు మన దగ్గర ఎంతమంది స్టార్స్ ఉన్నారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన 6 పేర్లు ఉన్నాయబ్బా! 'ప్రభాస్' గారు, 'అల్లు అర్జున్' గారు, 'పవన్ కళ్యాణ్' గారు, 'ఎన్టీఆర్' గారు, 'రామ్ చరణ్' గారు, 'మహేష్ బాబు' గారు ఉన్నారు. వీళ్ళు కాకుండా ఇంకా 'చిరంజీవి' గారు, 'రవితేజ' గారు, 'బాలకృష్ణ' గారు, 'నాగార్జున' గారు, 'వెంకటేష్' గారు, 'నాని' గారు, 'తేజ సజ్జా', 'విజయ్ దేవరకొండ', 'అఖిల్', 'విశ్వక్సేన్', 'అడివిశేష్', 'రామ్', 'నితిన్', 'నిఖిల్', 'కళ్యాణ్ రామ్', 'నాగ చైతన్య', 'నవీన్ పోలిశెట్టి', 'వరుణ్ తేజ్', 'రాణా', 'కన్నప్ప', 'కన్నప్ప', 'మంచు మనోజ్', 'గోపీచంద్', 'సిద్ధు జొన్నలగడ్డ', 'సుడిగాలి సుధీర్', 'శర్వానంద్', 'అల్లరి నరేష్', 'బెల్లంకొండ శ్రీనివాస్', 'సాయిధరమ్ తేజ్', 'అల్లు శిరీష్', 'సత్యదేవ్', 'శ్రీ విష్ణు', 'నాగశౌర్య', 'కిరణ్ అబ్బవరం', 'గణేష్ బెల్లంకొండ', 'సుధీర్ బాబు', 'కార్తికేయ', 'సందీప్ కిషన్', 'సంతోష్ శోభన్', 'సుహాస్', 'ఆనంద్ దేవరకొండ', 'ఆకాష్ పూరి'. అది కాకుండా బోలెడు మంది కొత్తోళ్ళొచ్చారయ్యా! 'మ్యాడ్' సినిమా వాళ్ళు కొత్తగా వచ్చారు. 'నార్న నితిన్' తర్వాత ఆయన 'సంతోష్ శోభన్' వాళ్ళ తమ్ముడు. అయ్యో! ఆ! శోభన్ అనే వస్తది. తను గావచ్చు. ఇంకా తర్వాత ఇంకా చాలామందున్నారు. యూ నో దేర్ ఆర్ సో మెనీ స్టార్స్ ఆర్ దేర్ ఇంకా. అంటే కొత్త వాళ్ళనమాట. రైజ్ అవుతున్నారు. దీస్ పీపుల్ ఆర్ రైజింగ్. అండ్ కొత్త కొత్త సినిమాలతో వచ్చి హిట్లు కొడుతున్నారు. ఇప్పుడు 'ఊరి పేర పొలిమేర' ఫ్రాంచైజ్ తీసుకోండి. అది రెండో సినిమా థియేటర్‌కెళ్ళి హిట్. మళ్ళీ మూడో పార్ట్ కూడా వస్తుంది థియేటర్‌లోకి. అట్లా ఉంది పరిస్థితి. అట్లాగే అంటున్నా మన దగ్గర పెరుగుతున్నారు. పీపుల్ పెరుగుతున్నారు. మంచి సినిమాలు హిట్స్ ఇచ్చేవాళ్ళు పెరుగుతున్నారు మన దగ్గర. డే బై డే పెరుగుతున్నారయ్యా. అది హైలైట్ అది మన దగ్గర. ఇది గాకుండా మనకున్న ఇంకొక మంచి లక్షణం ఏంటి మన తెలుగు ప్రేక్షకులకి? వేరే ఇండస్ట్రీ హీరోలను కూడా విపరీతంగా ఆదరిస్తారు. కొంతమంది హీరోలకి విపరీతమైన కలెక్షన్స్ ఉంటాయి. వేరే స్టేట్స్ వాళ్ళు అయినప్పటికీ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'యష్', 'కమల్ హాసన్' గారు, 'రజనీకాంత్' గారు, 'విజయ్ దళపతి' గారు, 'దుల్కర్ సల్మాను', 'షారుఖ్ ఖాన్' గారు, 'హృతిక్ రోషన్' గారు, 'సల్మాన్ ఖాన్' గారు, 'ఆమీర్ ఖాన్' గారు, 'రణబీర్ కపూర్' గారు, 'రిషబ్ శెట్టి' గారిది ఇప్పుడు 'కాంతారా' వస్తుంది. 'యష్' గారిది 'టాక్సిక్' వస్తుంది. 'కమల్ హాసన్' గారిది 'మణిరత్నం' గారిది సినిమా వస్తుంది. 'రజనీకాంత్' గారిది 'లోకేష్ కనగరాజ్‌ది' అదేది 'కూలీ' వస్తుంది. 'లోకేష్ కనగరాజ్' సినిమాలకి మన దగ్గర మాస్ సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తుంటాయి మన దగ్గర. ఇప్పుడు నెక్స్ట్ 'లోకేష్ కనగరాజు' గారిది 'కూలీకి' బీభత్సమైన కలెక్షన్స్ వస్తాయి మన దగ్గర పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 'ఖైదీ 2కి' ఓన్లీ తెలుగులోనే, ఓన్లీ తెలుగులోనే మీరు 80-100 కోట్ల నెట్ చూస్తారు. ఆ లెవెల్ ఆఫ్ విధ్వంసం ఉంటది మన దగ్గర. అంటే అది చెప్తున్నాను కదా! పాయింట్ అదనమాట. ఈ 'లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి' ఉన్న పేరు అదంతా అట్లా పెరుగుతూ వస్తుంది మన దగ్గర. 'ఉపేంద్ర' గారికి మన దగ్గర బీభత్సమైన పాపులారిటీ ఉంది. ఇప్పుడు 'కాంతార' కోసం మన దగ్గర అందరూ వెయిటింగు. ఆ! నెక్స్ట్ ఇప్పుడు ఏదో 'రణబీర్ కపూర్' గారిది 'యానిమల్ పార్క్' కోసం మన దగ్గర గట్టిగానే వెయిటింగు. తర్వాత ఇంక చాలా మందున్నారు. 'హృతిక్ రోషన్', 'ఎన్టీఆర్' గారు కలిసి 'వార్ 2' చేస్తున్నారు. దానికోసం గట్టిగా ఉంది సిట్యుయేషన్ ఇక్కడ. సో, నేనేమంటున్నానంటే దేర్ ఆర్ సో మెనీ స్టార్స్ అదర్ ఇండస్ట్రీస్ నుంచి కూడా మన దగ్గర స్టార్స్ అయినోళ్ళు బోలెడుమందున్నారు. ఇప్పుడు తమిళ్ నుంచి తీసుకుంటే నేను ఇందాక ఆల్రెడీ 3 పేర్లు చెప్పా. అవి కాకుండా 'ధనుష్', 'సూర్య', 'విక్రమ్', 'అజిత్', 'విజయ్ సేతుపతి', 'కార్తీ', 'మాధవన్', 'శంభు', 'శివకార్తికేయన్', 'విశాల్', 'రాఘవ లారెన్స్', 'ఆది పినిశెట్టి'. శబ్దంతో వస్తున్నాడు ఆయన కూడా ఈ మధ్య. 'ఆర్య' ఇంకా మలయాళం నుంచి 'మోహన్ లాల్', 'ఫహద్ ఫాసిల్', 'పృథ్వీరాజ్ సుకుమారన్', 'మమ్ముట్టి'. హిందీ నుంచి 'అక్షయ్ కుమార్', 'అజయ్ దేవగన్', 'షాహిద్ కపూర్' వీళ్ళందరికీ మన దగ్గర ఎంతో కొంత మినిమమ్ రీచ్ ఉంది. వాళ్ళు పాన్ ఇండియా సినిమాలు తీయట్లే. వాళ్ళు తెలుగులో రిలీజ్ చేస్తే, తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తే మేబీ బెటర్‌గుండేమో. అది చెయ్యట్లేదు. ఇది గాకుండా మళ్ళీ మనకి హాలీవుడ్ సినిమాలు. 'అవతార్' సినిమాలు చూస్తాం. 'క్రిస్టోఫర్ నోలన్' సినిమాలు చూస్తాం. 'మెహర్ రమేష్' గారికి 'మెహర్ నోలన్' అని పేరు పెడతాం. అంత కనెక్ట్ చేసుకుంటాం మనం. ఆ! ఇట్లాగా ఈ హాలీవుడ్ సినిమాలు చూస్తుంటాం. సో, టూ మచ్ ఆఫ్ కాంపిటీషన్ పెరిగిపోయిందిక్కడ. దానివల్ల ఏంటంటే ప్రాపర్ నంబర్ ఆఫ్ స్క్రీన్స్, ప్రాపర్ టైమ్ లైన్ వరకు దొరకకపోవడం వల్ల ఇనీషియల్ వీకెండ్స్ ఆర్ ఇనీషియల్ వీక్ ఆర్ ఇనీషియల్ 2 వీక్స్‌లో దీస్ పీపుల్ ఆర్ ఎక్స్‌పెక్టింగ్ హైక్స్. సో, అది వచ్చిన ప్రాబ్లమ్ అనమాట. సో, దానికి ఇంకేం చేస్తాం మనం? అట్లా అని కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దా అంటే లేదు చెయ్యాలి. వి హావ్ టు.
అట్లా ఎట్లా చేయకుండా ఉంటాం. మనకి సినిమా ఇంపార్టెంట్. అందులో ఎవరున్నారు ఏంటనేది సెకండరీ థింగ్. అంతే గదా! సో, అది మ్యాటర్ అనమాట. నేను అంటుంది అదే. సో, సరే లెట్స్ సీ చూద్దాం. సో, నేను అంటుందేంటంటే ఓవరాల్‌గా వీళ్ళు టికెట్ రేట్లు పెంచకుండా వీళ్ళ రెమ్యునరేషన్స్ ఎంతవరకు పెంచుకుంటే అంటే వీళ్ళ పొటెన్షియల్ పెంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు 'కిరణ్ అబ్బవరం' గారికి మొన్నటిదాకా అంత కలెక్షన్ నంబర్ లేదు. 'వినరో భాగ్యం విష్ణుకి' అదే హైయెస్ట్ ఆయనకి. 10 12 కొట్టిందది. అదే హైయెస్టు. ఇప్పుడు 50,00,00,000 కొట్టింది. ఆయన మార్కెట్ పెరిగింది. నెక్స్ట్ ఆయన మళ్ళీ ఏదో ఇంకో సినిమాతో వస్తున్నారు. సో, అందులో కూడా ఆయన ఒక మంచి సినిమాతో వస్తే మినిమమ్ ఒక 25, 30 క్రోర్ కలెక్ట్ చేస్తది మినిమమ్. అంటే కొంచెం గట్టిగా గనక ప్రమోట్ చేసి, బాగా రీచ్ చేయగలిగి, యూ నో ఇనీషియల్‌గా ఒక మంచి ఏమంటారు పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఉంటది కదా! ట్రైలరు, టీజర్ ఇవన్నీ చూసినప్పుడు. అలా గనక వచ్చినట్టయితే మంచి కలెక్షన్స్ ఉంటాయి. సినిమాకి ఇంకా బెటర్ టాక్ వచ్చినట్టయితే ఇంకా మళ్ళీ 50, 60 ఆ నంబర్ టచ్ అవ్వచ్చు. అంటుంది అట్లా అన్నమాట నేను. సో, ఇదనే గాదు. ఎవరైనా సరే వాళ్ళ మార్కెట్ పెరిగేంత వరకు, వాళ్ళ మార్కెట్‌ని పెంచుకుంటూ వచ్చేంత వరకు రెమ్యునరేషన్స్ పెంచుకోవచ్చు. బట్ టికెట్ రేట్లు పెంచేంత వరకు చేయకూడదు. ఇప్పుడు 'ప్రభాస్' గారికి ఇప్పుడు 3 సినిమాలకి 575,00,00,000 ఎందుకిచ్చారు? ఒక సినిమాకి అరౌండ్ 190,00,00,000 ఎందుకిచ్చారు? ఆయనకి ఆయనతో సినిమా తీస్తే 5 మార్కెట్స్‌లోని గూడా మంచి కలెక్షన్స్ ఉండే ఛాన్స్ ఉంది అన్న ఉద్దేశ్యంతోనే కదా! అది తెలుగులో ఉంటది, హిందీలో ఉంటది, తమిళ్‌లో ఉంటది, కన్నడలో ఉంటది, మలయాళంలోను ఉంటది. ఆ బేసిస్ మీద గదా! సో, ఆ బేసిస్ మీద తీసినప్పుడు ఆ బేసిస్ మీదెళ్ళాలి. అట్లా గాకుండా ఏది మెయిన్ మార్కెట్ తెలుగు ఇక్కడ నుంచి ఎక్కువ పిండేద్దాం అని జెప్పి రేట్లు పెంచేస్తే అట్లా గాదు గదా! ఇప్పుడు అంతెందుకు 'పుష్ప 2' ఇక్కడ పెంచారబ్బా! ఓకే. డన్ బానే ఉంది. టికెట్ రేట్లు పెంచడం వల్ల ఎక్కువ కొట్టేసిందని టాక్ వచ్చింది గానీ, నేను కొన్ని కాలిక్యులేషన్స్ బట్టి నేను అర్థం చేసుకున్నదేంటి 330,00,00,000 నెట్ కొట్టింది ప్రస్తుతానికి ఈ సినిమా. ఒక 10% మాత్రమే ఈ హైక్స్ వల్ల బూస్టప్ వచ్చింది. అది తీసేస్తే సుమారుగా 300,00,00,000 నెట్ ఓన్లీ ఆ సినిమా కలెక్ట్ చేసింది. ఓకే. ఇక్కడ కలెక్ట్ చేసింది. హిందీలో హైక్స్ ఏం లేవు గదా! హిందీలో ఎట్లాగో హైక్స్ ఎట్లాగో లేవు. సో, అక్కడేంటి నార్మల్ రేట్లే ఉన్నాయి ఎప్పటిలాగే. అండ్ అక్కడ మీకు 731,00,00,000 నెట్ కొట్టింది ప్రస్తుతానికి. అది 800 ఈజీగా దాటేస్తది. అది తెలిసిపోతుంది కూడా అది. సో, నేనంటుందేంటంటే ఇలాగ మనకిప్పుడు ఆ పాన్ ఇండియన్ మార్కెట్ అనేది క్రియేట్ అయిపోయింది. డోర్స్ ఓపెన్ అయిపోయినాయి కాబట్టి, ఆ మార్కెట్‌ని యుటిలైజ్ చేసుకుంటూ, దానికి తగ్గట్టుగా మనము సినిమాలు తీసుకుంటూ, దానికి తగ్గట్టుగా అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ, అంటే తెలుగు మార్కెట్, హిందీ మార్కెట్, తమిళ్ మార్కెట్, మలయాళం మార్కెట్ అండ్ కర్ణాటక మార్కెట్ అన్నిటి నుంచి డబ్బులు తీసుకుంటూ, అట్లా మన సినిమాలను పెద్దది చేద్దాం. అట్లా గాకుండా బడ్జెట్‌లు, రెమ్యునరేషన్‌లు టూ మచ్ పెంచేసి దానికి తగ్గట్టుగా కాకుండా డెఫినిట్‌గా ఇట్లా పాన్ ఇండియన్ అపీల్‌తో మనము యూ నో ఎక్కువ కలెక్షన్స్ కొడదాం. ఎక్కువ పేరు తెచ్చుకుందాం. అండ్ హీరోలకి రెమ్యునరేషన్‌లు పెంచుదాం. హీరోలు రెమ్యునరేషన్‌లు పెంచుకోవడంలో తప్పు లేదు. ఇఫ్ దే హావ్ దట్ పాన్ ఇండియన్ అపీల్ అండ్ అన్ని మార్కెట్‌లోని బాగా కొట్టగలిగినట్టయితే. ఇప్పుడు 'అల్లు అర్జున్' గారు ఈ సినిమాతో కేవలం ఆయన స్టామినా మీద ఇంత కొట్టించారాయన. సో, ఇట్స్ వెరీ క్లియర్ నెక్స్ట్ అది 'బాహుబలి 2'ని కొడతది. ఆల్‌మోస్ట్ 'దంగల్' దాకా ఎళ్తది. 'దంగల్‌ని' కూడా కొడతదేమో చెప్పలేము. తెలుగులో అయితే అయిపోద్ది. హిందీలో కంటిన్యూ అవుతది. బట్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. సో, అదనమాట పాయింట్. సో, నేనంటుందేంటంటే నెక్స్ట్ ఆయన తీసే సినిమాకి ఆయన ఎంతమంది ఆడియన్స్‌ని ఫిల్ చేయగలరో క్లారిటీ ఉంది గదా! సో, దాన్ని బట్టి కదా ఇప్పుడు మనం యూ నో ఆయన రెమ్యునరేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే తీసుకోనిద్దాం. కానీ ఆయనకి ఎక్కువ ఇచ్చారు కదా! సో, మెయిన్ తెలుగు ఇండస్ట్రీ గదా! సో, మినిమమ్ కలెక్షన్‌లు వచ్చేస్తాయి కదా! అన్న ఉద్దేశ్యంతో ఇక్కడ రేట్లు పెంచడం అయితే కరెక్ట్ కాదు. సో, ఆయన మళ్ళీ ఇంకో సినిమాకి కూడా 300 తీసుకోనియండి. మనకేం ప్రాబ్లమ్ లేదు. మనకి టికెట్ రేట్లు పెంచనంత వరకు. బడ్జెట్ అది 500 అవుతదో, 600 అవుతదో అది మనకనవసరం ఇంకా. కొంతవరకు యూ నో మరి ఒకవేళ సినిమా బడ్జెట్టే టూ మచ్ అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'రాజమౌళి' గారిది, 'మహేష్ బాబు' గారిది మనం తీసుకుంటే మైట్ బి దాంట్లో రెమ్యునరేషన్ అనేది ఒక 25% అయ్యుండొచ్చు. ఆర్ ఒక 30, 35% అయ్యుండొచ్చు. బట్ మిగతాదంతా కూడా సినిమాకే పెట్టేది. సో, అలా సినిమా మీద ఎక్కువ ఖర్చయిన సినిమాలు కొన్నుంటాయి. ఇప్పుడు 'కల్కి' ఉంది. 'కల్కి' సినిమాకి రెమ్యునరేషన్స్‌కయిన ఖర్చు అరౌండ్ 150,00,00,000. సినిమాకయిన బడ్జెట్ 600,00,00,000. మరి 450,00,00,000 ఎక్కడయింది? సినిమాకేగా అయింది. సో, అలాంటి సినిమాలకు పెంచాలి. అలాంటి సినిమాలకు హైక్స్ ఇవ్వాలి. రెమ్యునరేషన్‌తో సంబంధం లేకుండా సినిమాకి ఎక్కువ ఖర్చు ఎప్పుడైతే అవుతదో, అప్పుడు ఖచ్చితంగా వాటికి హైక్స్ ఇవ్వాలి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది రైట్. ఖచ్చితంగా వాటికివ్వాలి. కాతే ఆయనేందంటే, స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా ఓన్లీ దీన్ని బట్టి మాత్రమే ఇస్తానన్నారాయన. అట్లా గూడా గాదు. ఇన్నాళ్ళు అట్లా గాకుండా వేరే రకంగా నడిచింది. బట్ ఇంకిప్పుడు తెలంగాణలో ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి, అట్‌లీస్ట్ ఇక నుంచి ఈ బేసిస్ మీద తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయాన్ని మార్చుకుంటే బావుంటదనేది నా పాయింట్. ఇప్పుడు 'కల్కి 2' ఉంది. 'కల్కి 2'కి రెమ్యునరేషన్స్ మహా అయితే 300,00,00,000 అవుతాయేమో మాక్సిమం. ఓకే. బట్ సినిమా బడ్జెట్ ఇంకో 400,00,00,000 అవుతది. సో, 400,00,00,000 సినిమాకే పడతది. 500,00,00,000 సినిమాకే పడొచ్చు. అట్లాంటి సినిమా అది. సో, దానికివ్వాలి. 'రాజమౌళి' గారి సినిమాకి సినిమాకే 700,00,00,000 అవ్వచ్చు. దానికివ్వాలి.
హైక్స్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఇప్పుడు అలాగే 'త్రివిక్రమ్' గారు, 'సుకుమార్' గారి సినిమాకి 'త్రివిక్రమ్' గారు, 'సుకుమార్' గారు 'త్రివిక్రమ్' గారు, 'అల్లు అర్జున్' గారి సినిమాకి ఎక్కువ బడ్జెట్ అవ్వచ్చు. దానికి ఇవ్వాలి ఖచ్చితంగా. సో, అది నేననే పాయింట్. మిగతా వాటికి ఇవ్వక్కర్లేదు. మిగతా వాటికి ఎప్పుడైతే హీరోస్ రెమ్యునరేషన్ డామినేట్ చేస్తదో అప్పుడింకా ఇవ్వాల్సిన పనైతే లేదు. సో, టికెట్ రేట్లు అలాగే ఉంచి, వాళ్ళు ఆడియన్స్‌ని ఫిల్ చేయగలిగినంత వరకు, వాళ్ళ కేపబిలిటీని వాళ్ళు అర్థం చేసుకున్నంత వరకు వాళ్ళు బడ్జెట్‌నైతే పెంచుకోవచ్చు. బట్ టికెట్ రేట్లు పెంచితేనే బడ్జెట్ పెంచుతాము అంటే రెమ్యునరేషన్‌లు పెంచాం కాబట్టి బడ్జెట్ పెంచేస్తాం. బడ్జెట్ పెంచింది కాబట్టి టికెట్ పెంచేస్తాం అంటే అట్లా కాదు. సో, హీరోస్ రెమ్యునరేషన్‌కి, టికెట్ రేట్స్‌కి సంబంధం ఉండకూడదు. సినిమా బడ్జెట్‌కి, టికెట్ రేట్స్‌కి మాత్రమే సంబంధం ఉండాలి. సినిమా బడ్జెట్ పెరిగితే టికెట్ రేట్లు పెంచొచ్చు. సినిమా బడ్జెట్ నార్మల్‌గా ఉన్నట్టయితే టికెట్ రేట్లు నార్మల్‌గా ఉంచొచ్చు. అదనమాట సిట్యుయేషన్. అండ్ ఇంకా హీరోస్ రెమ్యునరేషన్ అనేది ఇంకా అది కంప్లీట్‌గా సినిమా వాళ్ళ పరిధిలో మాత్రమే ఉండాలి. అది ప్రేక్షకుల పరిధిలోకి రాకూడదింకా. అది మ్యాటర్. సో, అది గైస్. ఇది నా ఒపీనియన్. మరి మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, థాట్స్ గైస్. దిస్ ఈస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రి ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో.